సాధనకు స్వాగతం. ముందుగా సాధనలో అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మనం రేపటి రోజున గురు పౌర్ణమిని జరుపుకుంటూ ఉన్నాం. గురు పౌర్ణిమ అనేటటువంటిది ప్రతి సంవత్సరం వ్యాస మహర్షి యొక్క జన్మదినంగా జరుపుకోవటం అనేటటువంటిది మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఒక ఆచారం. ఎందుకు వ్యాస మహర్షిని మనం ఆ రోజున తలుచుకుంటాం అన్నది అంటే, ఈ పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ అంటే చాతుర్మాసాల్లో మొదటిదైనటువంటి ఆషాఢ పౌర్ణిమలో గురుతత్వం దిగి వచ్చినట్లుగా పెద్దలు చెప్తారు. ఎందుకంటే గురుతత్వం అనేటటువంటిది మనిషికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించి తద్వారా అతని కర్మలలో జ్ఞానంతో కూడినటువంటి కర్మలు అతను చేసేటట్లుగా చేస్తూ తద్వారా ఒక చక్కటి అనుభూతిని పొంది ఆ అనుభూతి ద్వారా ఆనందం నుంచి ఆత్మతత్వంలోకి అతను ఎదగటానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనకు గురుతత్వం అందిస్తుంది. ఆ గురుతత్వం అనేటటువంటి దానిని మనం ఈ వ్యాస పౌర్ణమి రోజున మనం తలుచుకోవటం అన్నది జరుగుతుంది. గురువుకి చక్కగా మనం పూజలు చేస్తారు. మరి గురు శుశ్రూషలు మనకి భారతీయ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో గురు శిష్య సాంప్రదాయం అనేటటువంటిది ఒక అనాదిగా వచ్చేటటువంటి సనాతనమైనటువంటి సాంప్రదాయం. వ్యాస మహర్షి యొక్క జన్మదినంగా ఎందుకు చెప్తారంటే, వ్యాసుడు అంటే కేంద్రం నుంచి పరిధికి వ్యాపించినటువంటి తత్వం. వ్యాసం అంటే ఏంటంటే మామూలుగా మ్యాథమెటిక్స్లో కానీ ఏదైనా వ్యాసం అని చెప్తాం. సెంటర్ టు సర్కంఫరెన్స్ అంటే కేంద్రం నుంచి పరిధికి వ్యాపించినటువంటి తత్వం, ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నటువంటి తత్వం. ఆ తత్వం పరిధిలోకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చోటులో ఎక్కడైనా ఒక వెలుగు మేల్కాంచిందనుకోండి, దాన్నే సూర్యుడు అని చెప్తారు. ఎప్పుడైతే ఒక కేంద్రం ఏర్పడిందో ఆ కేంద్రానికి ఒక పరిధి ఏర్పడుతుంది. ఆ కేంద్రం నుంచి వచ్చేటటువంటి మొత్తం వెలుగు కూడా ఆ పరిధంతా వ్యాపిస్తుంది. అలాగే కేంద్రం నుంచి పరిధికి వ్యాపించే ఒక తత్వము మళ్ళీ పరిధి నుంచి కేంద్రానికి వచ్చేటటువంటి సెంట్రిఫోకల్ అనేటటువంటి సెంట్రిపెటల్, ఈ అంటే సంకోచ వ్యాకోచాలు ఎలా ఉంటాయో అవన్నీ డిఫరెంట్. మనం ఇప్పుడు దాని గురించి వెళ్తే మనం మాట్లాడుకునేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ తత్వాన్ని కేంద్రంలో ఉన్నటువంటి దాన్ని పరిధికి వ్యాపింపచేసేటటువంటి ఒకానొక తత్వము వ్యాస తత్వము. అయితే వ్యాసుడు అనేటటువంటిది వ్యక్త్యా లేదంటే అది ఒక పదవా అని కూడా ఆలోచిస్తే మా గురుగారు ఏం చెప్పారంటే, వ్యాసము అనేటటువంటిది ఒక పదవి. ఆ పదవిలోకి ఒక్కొక్కడు తన యొక్క సాధన ద్వారా ఆ స్థితికి చేరతాడు. తద్వారా ప్రపంచానికి సృష్టికి ఉపయోగపడతాడు. రాబోయేటటువంటి అనేక రకాలైనటువంటి తరాలకి లేదంటే యుగాలకి కావాల్సినటువంటి ధర్మాన్ని జ్ఞానాన్ని అందించేటటువంటి తత్వంగా ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మనకు కనపడతారని చెప్తారు. ప్రతి ఒక్క యుగంలో కూడా ఒక వ్యాసతత్వం వస్తుంది, ఒక వ్యాసుడు ఉంటాడు అని మనకి అనేక రకాల దేవి భాగవతం, దేవి పురాణం ఇవాళ ఎన్నో చెప్తూ ఉంటాయి మనకి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ తత్వం మనలో కూడా ఉంటుంది. కాకపోతే మనం దాన్ని అంతగా గుర్తించే టైం మనకు లేదు. చెప్పాం కదా, చాలా పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటాం. అసలు మనం నిన్న లేదంటే వారం రోజుల క్రితం మీరు ఏం భోజనం చేశారండి అంటే మనం చెప్పలేం, బుర్రగొక్కుంటాం. ఎందుకని? ఎప్పటికప్పుడు కొత్త విషయాలతోటి ప్రపంచం మనల్ని కమ్మేస్తూ ఉంటుంది. మనం అనుకునే మనల్ని ప్రపంచం కమ్మేస్తూ ఉంటుంది. ఎందుకని? మనం ఆ ప్రపంచంలోకి అంతగా చొచ్చుకుని పోయి ఉన్నాం. అలా చొచ్చుకుని వెళ్ళిపోయినటువంటి తత్వాన్ని మనం వెనక్కి లాక్కొని మన కేంద్రంలోకి మనం వెళ్ళటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి తత్వం వ్యాసతత్వం. ఎందుకంటే కేంద్రంలో ఏముంది, పరిధిలో ఏముంది, మరి కేంద్రం నుంచి పరిధికి వ్యాపించిన వాడు ఆ పరిధిలో ఉండిపోయి అక్కడే ఆ స్థితిలో ఎలా ఉండి మరి రకరకాలుగా ఎలా ఇబ్బందులు పడతాడు, మళ్ళీ తిరిగి కేంద్రానికి వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలిసినటువంటి వాడు. కాబట్టే సృష్టి మొత్తం ఏర్పడినప్పుడు ఎలా ఉంది, సృష్టి ఈ స్థితికి వచ్చినప్పుడు ఎలా ఉంది, ఈ మొత్తానికి సంబంధించినటువంటి విషయం ఏమిటి, దానిని రాబోయే తరాల్లో అర్థం చేసుకోవాలంటే దాన్ని విడమర్చి ఎలా చెప్పాలి, అలా చెప్పటం వల్ల వాళ్ళకి అర్థమైనప్పుడు దానిలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలను కానీ లేదంటే జ్ఞాన విషయాలు కానీ ఎటువంటి కర్మలు ఆచరించటం వల్ల వాళ్ళల్లో కూడా ఒక చక్కటి వికాసం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలిసినవాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, వేదాలన్నిటినీ వేదం అంటే మరి వ్యాసుల వారు రాసినప్పుడు వేదాలు ఏ పుస్తకంలో ఉన్నాయండి, దాన్ని అచ్చేసినటువంటి ప్రింటింగ్ ప్రెస్ ఎవరండి అని మనం ఆలోచించకూడదు. వేదం అంటే ఈ సృష్టి ఏర్పడటానికి కావలసినటువంటి సమస్త జ్ఞానాన్ని వేదం అంటారు. అది సృష్టితో పాటే ఉంటుంది. మనం ఏదైనా ఒక సెల్ ఫోన్ కొన్నాం, ఒక టీవీ కొన్నాం,
ఒక వస్తువు కొన్నాం, దాంతోపాటు ఒక మాన్యువల్ ఇస్తాడు చూసారా, ఆ మాన్యువల్లో ఏముంటుంది, ఆ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ వస్తువుని ఎలా ట్రబుల్ షూట్ చేసుకోవాలి, ఆ వస్తువులో ఉన్నటువంటి రకరకాల ఆప్షన్స్ ఏంటి, వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి సమస్త జ్ఞానం ఆ మాన్యువల్ ఎలా ఉంటుందో, ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త జ్ఞానాన్ని కూడా వేదాలలో ఉంటాయి. అవి వేదం. వేదం అంటే వాళ్ళకి ఇప్పుడు ఆ వస్తువు తయారు చేసిన వాడికి కావాల్సినటువంటి జ్ఞానం ఆ పుస్తకంలో రాయటానికి ముందు ఎక్కడుంది? ఇప్పుడు టీవీ తయారు చేశారండి అనుకున్న, ఊరికే ఒక ఎగ్జాంపుల్గా, ఆ మాన్యువల్ రాయటానికి ముందు ఆ విషయం అంతా ఎక్కడుంది? ఆ తయారు చేసిన వాడి బుర్రలో ఉంది, అంతే కదా. అలాగే ఈ సృష్టి అనేటటువంటిది ఏర్పడటానికి కావాల్సినటువంటి జ్ఞానం ఎక్కడుంది? ఈ సృష్టి ఏర్పరిచిన వారి యొక్క మనసులో ఉంది. ఆ మనసులోంచి అది బయటకు వస్తుంది. అందుకని అది అపౌరుషేయం అని చెప్తారు. అది ఎవరో ఆల్రెడీ ఉన్న పుస్తకంలో చూసి కాపీ కొట్టింది కాదండి, అది అతనిలో నుంచి వచ్చినటువంటిది. ఎందుకు? ఆ జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఎప్పుడూ ఉన్న జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ అందిస్తాడనమాట. ఇగో మీరు ఇలా చేసుకుంటారా, సృష్టి ఇలా పనిచేస్తుంది, సృష్టిలో ఇలా ఉంటాయి, మరి మిమ్మల్ని కమ్మేసే ఉంటాయి, మరి మిమ్మల్ని కిందకి లాగేసే ఉంటాయి, అలాగే మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఉంటాయి, రకరకాలైనటువంటి పరిస్థితులు సృష్టి అనేటటువంటి ఈ మాయా జగత్తులో ఉంటాయి. మాయా జగత్ అంటే ఆ లేనిది ఉన్నట్టుగా కనపడుతూ ఉండటమే మాయ. సో ఇవన్నీ మనకు అందించినటువంటి దాన్ని వేదములు అంటారు. వాటిని విభజన చేసి దేన్ని ఎక్కడ ఏమిటి, మరి బియ్యం ఏంటి, బెడ్డలేంటి, పనికిరానివేంటి, పనికొచ్చేవేంటి, ఇలా రకరకాలుగా ఏది నిన్ను పాడు చేస్తుంది, ఏది నిన్ను బాగు చేస్తుంది అనేటటువంటి విషయాలన్నీ చక్కగా విడమర్చి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాన్ని, కర్మకు సంబంధించినటువంటి విషయాన్ని, కర్మకాండలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా విభజన చేసి రాబోయేది కలియుగం, అందులో ఎలా ఉంటారో కూడా మాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే కేంద్రంతో అనుసంధానం చెంది ఉన్నటువంటి వాడికి జగత్తులో ఉన్న విషయాలన్నీ తెలుస్తాయి. ఎందుకు అంటే కేంద్రం అంటే ప్రతి మనిషికి కూడా ఒక కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రమే నేను. ఆ కేంద్రంలోకి వెళ్ళటానికే మన సమస్తమైన సాధనలన్నీ కూడా. ఆ సాధన కోసమే మనం భగవద్గీత గురించి చెప్పుకుంటున్నాం. ఒక 6 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఆ 6 అధ్యాయాలు పూర్తి, ఇది రాసింది ఎవరు? మళ్ళీ భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి చెప్తుండగా, ఎక్కడ ప్రజ్ఞామయమైనటువంటి కక్షలో ఉన్నటువంటి విషయాన్ని, అంతర్ముఖంగా ఉన్నటువంటి విషయాన్ని, సూక్ష్మంగా ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి, ఎందుకు కేంద్రంతో అనుసంధానం చెంది ఉన్నాడు కాబట్టి పరిధిలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరికీ కూడా అందించడం కోసం దిగి వచ్చినటువంటి ఒక జగద్గురు తత్వము వ్యాసతత్వం. ఆయన వేదవ్యాసుడు ఎందుకయ్యాడు? ఇలా ఉన్నటువంటి వేదాలని, ఇలా ఉన్నటువంటి జ్ఞానాన్ని, దాన్ని ఎక్కడికక్కడ ఎలాగైతే విడమరిచి, ఇప్పుడు మనకు ఒక మాన్యువల్ ఇచ్చినప్పుడు మరి స్క్రీన్కి సంబంధించినటువంటి విషయం, మన అలాగే రిమోట్కి సంబంధించినటువంటి విషయం, అలాగే ఇంకొక ఆప్షన్స్కి సంబంధించినటువంటి విషయాలకి సపరేట్ సబ్ హెడ్డింగ్స్ ఎలా ఉండి మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటాయో, అలాగే వేదాలను కూడా 4గా విభజన చేశాడు. 4 ఎందుకంటే మరి ఆ 4 అనేటటువంటిది ఒక సపరేట్, దానికి సంబంధించినటువంటి ఎన్నో ఉంటాయి. సృష్టి అనేటటువంటిది 4వ తత్వంలోనే మనకు బయటకు కనపడుతుంది. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి 4 స్థితులలో మనం మాట్లాడేటటువంటి ఈ వాక్కు అనేటటువంటిది ఎలా వస్తుంది? మనలో ఉన్నటువంటి ఒకనొక సంకల్పము కూడా లేని స్థితి నుంచి సంకల్పం ఏర్పడి, అక్కడి నుంచి ఒక భాష, ఒక భావం ఏర్పడి, అక్కడి నుంచి వాక్కుగా బయటకు వస్తుంది. 4వది మనకి వాక్కు బయట వినపడుతుంది. కానీ ఈ వాక్కు అనేటటువంటిది రావడానికి ముందు 3 స్థితుల్లో మనలో ఉంటుంది అది. అలాగే వేదాలు కూడా 4 అని చెప్తారు. ఈ 4వ పాదోస్య విశ్వాభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి అని చెప్తుంది పురుష సూక్తం. 3 కనపడదు నాన్న, కనపడేది ఒక్కటే కనపడుతోంది అని ఎందుకు చెప్తుంది అంటే ఇది దాని వెనక ఉన్నటువంటి రహస్యం. అటువంటి విషయాలన్నీ కూడా మనకి విడమర్చి చెప్పి, ఎందుకంటే అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు అంటాడు కదా ఈ కలియుగంలో అందరూ కూడా. అటువంటి వాళ్ళకి జ్ఞానం అందించాలంటే మరి కొంచెం కష్టపడాలి. అలాంటి కష్టపడ్డాడు మరి ఆయన వేదవ్యాసుడు. ఇన్ని కష్టపడ్డా కూడా ఇంత జ్ఞానాన్ని అందించి మహాభారతాన్ని రాసి, ఎంతో పంచమ వేదంగా చెప్పబడినటువంటి మహాభారతాన్ని అందించి, అందులో విష్ణు సహస్రనామం ఉంచి, మరి భగవద్గీత నుంచి అత్యంత అద్భుతమైనటువంటి జ్ఞానం భగవద్గీత, దాన్ని కూడా ఉంచి, ఇన్ని చేసినా ఇంకా నేను తృప్తి లేదే అనేటటువంటి ఒక భావంలో ఆయన అలా కూర్చుండిపోయినప్పుడు, అప్పుడు నారద మహర్షి, నారదుడు అంటే మనలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి తత్వం, అది మనలోనే ఉంటుంది, సృష్టిలోనూ ఉంటుంది.
మనకి నారదుడు అనేటటువంటి పాత్రని మన సినిమాలు చాలా హాస్యాస్పదంగా తయారు చేసినది. అందుకు సినిమా రంగాన్ని క్షమించలేడవడు. నేను గ్యారంటీగా చెప్తున్నాను. నారద మహర్షి అయితే క్షమించడు. అంత ఘోరంగా నారదులు వారిని చిత్రీకరించి ఈ రోజు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం అంటే పుట్టగతులు ఉండవు. చాలా తప్పు. ఆయన అత్యుత్తమమైనటువంటి స్థితిలో, పరమాత్మ స్థితికి నెక్స్ట్ స్థితి నారదుల వారి స్థితి. అంటే ఎవరైనా సరే ఆ స్థితికి చేరాలి అంటే నారదుల వారి అనుగ్రహం ఉండాలి. ఆయన వచ్చి మనకి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తాడు. ఎవరైనా సరే, ప్రహ్లాదుడు కావచ్చు, ఇంత చెప్పిన వేదవ్యాసుడు కావచ్చు, మీరు ఎక్కడైనా చూడండి, అటువంటి ఆయన వచ్చి కావాల్సినటువంటి, నువ్వు ఇంత చెప్పావు కానీ ఇన్నింటిలో ఉన్నటువంటి ఒకానొక తత్వాన్ని నువ్వు సరిగా వివరించలేదు. ధర్మాలు చెప్పావు, అది ఒక్కొక్కరికి చాలా మందికి అర్థం కాదు. కాబట్టి నువ్వు భాగవత తత్వాన్ని నువ్వు ప్రపంచానికి అందించాలి అన్నప్పుడు ఆయన రాసినటువంటి శ్రీమద్ భాగవతము, అటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి భాగవతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించినటువంటి పోతనామాత్యుడు అందించినటువంటి అత్యంత భక్తిరసమైనటువంటి భాగవతం బహుశా మరే భాషలో కూడా లేదు. సంస్కృతంలో కంటే కూడా అద్భుతంగా వచ్చిందని చెప్తారు. అందులోని పద్యాలు చదువుకుంటుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకు? భక్తి భావంతో నీ హృదయం కరుగుతుంది. ఎప్పుడైతే నీ హృదయం భక్తితో భగవంతుడిలో కరిగిందో, అలా కరిగింది అని నీకు ఎలా తెలుస్తుందంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. నీ హృదయం కరిగి కళ్ళమ్మ నుంచి వస్తుంది. అది మనం అనుకుంటాం, మనం ఏదో కళ్ళమ్మ నీళ్ళు రావడం అంటే ఏదో బాధలోనో కళ్ళమ్మ నవ్వితేనో కాదు. భక్తిలో భగవంతుని యందు నీ హృదయం కరిగినా నీ కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అట్లాంటి భక్తి ప్రధానమైనటువంటి పద్యాలను మనకి భాగవతం అందిస్తుంది. అందుకోసం ఎన్ని జన్మలు ఎత్తినా తెలుగువాడిగానే పుట్టాలని అనిపిస్తుంది నాకు. ఎందుకు? భాగవత పద్యాలు చదువుకోవటానికి. మరి అలాంటి వాళ్ళం మనం భాగవతం చదువుకోలేదండి, సారీ అండి, అందులో చెప్పినవి మాకు అర్థం కాదండి అంటే కనీసం వినటం అన్న 10 సార్లు వింటే 11వ సారి అనాలనిపిస్తుంది. వింటేనే అనాలనిపిస్తుంది, వినని వాడికి అనాలనిపించదు. ఒకసారి ఆలోచించండి. అందుకోసం మనం భాగవతం చదువుకోవాలి. అలాంటి ఎంతో జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వేదవ్యాస మహర్షి గారిని మనం తలుచుకుంటూ, ఆయన పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, గురువు అనేటటువంటి తత్వం మనకు మన జీవితంలో ఎంత అవసరమైనటువంటిది, మనల్ని ముందుకు నడిపిస్తుంది అనేటటువంటిది మనకి ఈ భగవద్గీత చెప్తుంది. గురు శుశ్రూష లేకపోతే ఆత్మజ్ఞానానికి మార్గం లేదని భగవద్గీత చెప్తుంది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అంటుంది మనకు భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానయోగం. ఇదంతా మనకి నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నా అంటే, రేపు మనందరం ఆయన్ని తలచుకొని మన మనసులో ఆరాధించుకోమండి. మరి దానికి ఏమైనా ప్రత్యేకమైన పూజలు ఉన్నాయండి, ఏదైనా కొబ్బరికాయలు కొట్టాలండి, ఈ బుద్ధి పోవాలండి మనలో. ఏదో కొబ్బరికాయలు కొడితేనో దండలేస్తేనో లొంగేవాడు కాదండి గురువు, దైవం కూడా. నీ హృదయ పుష్పాన్ని నువ్వు ఆయన పాదాల ముందుంచు. భక్తి అనేటటువంటి దాన్ని ఆయనకు అర్పణ చెయ్యి. నీలో ఉన్నటువంటి ధర్మాన్ని పెంచుకోవటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఇవన్నీ చేస్తూ ఉంటే దైవం అనండి, గురువు అనండి, నీ యందు ప్రీతిగా ఉంటాడు. ప్రీతిగా ఉంటాడంటే, మా గురువు గారు నన్ను ఆశీర్వదించేస్తే మా అమ్మాయికి పెళ్ళి అవుతుందండి, లేదంటే నాకు లాటరీలో వస్తుందండి, మళ్ళీ ఈ దరిద్రం కూడా పోవాలి. ఈ దరిద్రాలన్నీ పోతేనే మన మనసులోంచి మనకు కావాల్సినటువంటి తత్వాన్ని మనం అందుకోగలుగుతాం. ఇవన్నీ ఉంచుకొని ఒళ్ళంతా బురద పూసుకొని వెళ్ళి చక్కగా స్నానం చేసి తెల్లటి బట్టలు వేసుకున్నటువంటి గురుగారు ఒళ్ళో మనం కూర్చోవాలని చూస్తాం చూడండి. అంతకంటే మరి దురదృష్టకరమైన ఆలోచన ఇంకోటి ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. మీరే ఒక చక్కటి స్నానం చేసి ప్రశాంతంగా హెడ్ బాత్ చేసి ఒక మంచి తెల్లటి బట్టలు వేసుకొని కూర్చుంటే మీ అబ్బాయి బురద పూసుకొని ఒళ్ళంతా అశుద్ధం పూసుకొని గౌగవ వచ్చి నాన్న అని మీ ఒళ్ళో కూర్చుంటే మీరు ఆనందంగా ఫీల్ అవుతారా? ఏచి వెధవ ఏంటి వీడు ఇట్లా వచ్చి కూర్చున్నాడు అనుకుంటారు. ఎంత గొప్ప తండ్రి అయినా సరే ఒక్క క్షణమైనా అనిపిస్తుంది, ఏచి ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చాను, మళ్ళీ నా బట్టలు పాడైపోతాయి. మరి అలాంటిది గురుతత్వానికి ఎలా అనిపిస్తుందండి? అలా మనం ఒక గురువు దగ్గరికి చేరాలి అంటే మనలో ఇవన్నీ మనం ఉన్నాయా లేదా చూసుకోవాలి. అవన్నీ మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి అంటే నిత్యం మనం చేసేటటువంటి ప్రతి క్షణం మన సాధనలో భాగంగా మనం ఇవన్నీ మన ఆలోచనలో దించుకోవాలి. అప్పుడే మనకు కుదురుతుంది. లేకపోతే ఏదో మన ప్రయత్నం మనం చేసేస్తున్నాం. దానిలో భాగంగానే మనం 6 ఒక షట్కని పూర్తి చేసుకొని ఒక 3టికి సంబంధించినటువంటి విషాద సాంఖ్య కర్మయోగాలకు గురించినటువంటి ఒక చిన్న జిస్ట్ మనం
చెప్పుకున్నాం. ఈ మధ్యలో మనకి చిన్న గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. హలో నమస్తే జయ గారు, చెప్పండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నామండి, చెప్పండి. కొంచెం జలుబుగా ఉంది, వేడి నీళ్ళు తాగాలి. అవునవును, వేడి నీళ్ళు తాగితే సరిపోతుంది మీకు. అదే గురువు గురించి చెప్తున్నారు కదా చక్కగా. మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. తర్వాత అంటే థ్యాంక్ యూ. మనకి గురువు అనే పదానికి అర్థం చీకటిని తొలగించేవారు అనే అర్థం ఉంది కదా. అవును. అదే అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానం తాలూకా వెలుగుల వైపు నడిపించేవారు గురువు. బాగుంటుంది. నేను గురువు గారికి సంబంధించింది ఒక పద్యం లాంటిది చెప్తాను. అంటే కబీర్ దోహా, మీరు వినే ఉంటారు మీ చిన్నప్పుడు. చెప్పండి. హిందీలో గురు గోవింద్ దోవు కడే కాకే లాగోంపాయ్, బలిహారీ గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. దాని అర్థం ఏంటంటే, కబీర్ గారు అంటే మాకు చెప్పిన టీచర్లు ఎంత చక్కగా చెప్పారంటే, మనల్ని వాళ్ళలో ప్రవేశపెట్టి, అంటే కబీర్ ఒకసారి దారిలో వెళ్తున్నారంట, ఆయనకి సడన్ గా గురువు గోవిందుడు అంటే దేవుడు ఇద్దరు ఒకేసారి ఎదురయ్యారంట. ఇతను తనలో తను సందేహించారంట, అసలు మొదట ఎవరికి నమస్కరించాలని. దగ్గరికి రాగానే ఆలోచించుకొని గురువు గారికి నమస్కరించారు. ఎందుకంటే అసలు దేవుడు ఉన్నాడని చెప్పింది గురువు గారే కాబట్టి అని మాకు ఎంతో చక్కగా చెప్పేవారు అనమాట మా గురువులు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టే. నాకు ఎంతో ఇష్టం. నేను హిందీ చదువుకున్నా సార్. ఈ ప్రవీణ అంటే ఫస్ట్ నుండి అంటాం కదా, ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర అవి చదువుకున్నా అనమాట. స్కూలింగ్ తో పాటు సైమల్టేనియస్ గా చదువుకున్నా. చెప్పండి సార్. మామూలుగా మనకి ఈ బాబా గారి చరిత్ర, గురు చరిత్రలో కూడా అదే కదా మనకి చెప్పేది. గురువుకి అదొకటి. గురువు అనేటటువంటి వాడు దైవానికి నిన్ను పరిచయం చేసి, అంటే జీవుణ్ణి దైవాన్ని ఏకం చేసేటటువంటి ఒకానొక పౌరోహిత్యుడు అని చెప్తారు. అంటే దైవంతో జీవుడికి వివాహం చేయడం అనమాట, అనుసంధానం. జీవుడు స్త్రీ స్వరూపం అయితే దైవం పురుష స్వరూపంగా వీళ్ళిద్దరికీ వివాహం చేసేటటువంటి పౌరోహితుడు గురువు అని చెప్తారు. ఒకసారి వాళ్ళిద్దరికి వివాహం అయిపోయిన తర్వాత గురువు పక్కకి తప్పుకుంటాడు. అంతే కదండి. పెళ్లి చేసిన పౌరోహితుడు వెళ్ళిపోతాడు. ఆయన ఇంకా మిగిలిన కార్యక్రమాలు, మిగిలిన ఇంట్లో వాళ్ళు అన్ని వాళ్ళే పడాలి. విడిపోతారా, వాళ్ళ తంటాలు వాళ్ళు పడాలి. కానీ ప్రతిదీ నేను పెళ్లి చేశాను కాబట్టి మీ జీవితాంతం నేను మీ మధ్యలో కూర్చుంటానంటే కుదరదు కదా. అంతే. బాగుంది. అది ఆ గురువు ఒకసారి భగవంతుడితో అనుసంధానం జరిగిన తర్వాత అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ నెక్స్ట్ అనుబంధం ఎలా కొనసాగుతుంది, తిరిగి ఈ జీవుడు ఆ దైవంతో ఉంటాడా, తిరిగి ఉండడా అనేటటువంటిది ఆ జీవుడికి దైవానికి ఉన్నటువంటి సాధనలో ఉంటుందన్నమాట. సో కాబట్టి గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు తల్లి తొలి గురువు, తండ్రి మలి గురువు అని చెప్తారు. తల్లి దగ్గర నేర్చుకుంటాడు. తల్లి మామూలుగా కావాల్సినటువంటి విషయాలు, లేదంటే మాట నేర్పించడం, అమ్మాను నాన్నను అనేటటువంటి అన్ని విషయాలు తల్లి తొలి గురువే నేర్పించిన తర్వాత తండ్రి ప్రపంచానికి పరిచయం చేస్తాడు. నాన్న ప్రపంచం ఎలా ఉంటుందిరా, నువ్వు నేర్చుకోవాలిరా. అందుకనే నువ్వు ఎలా ఉండాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, పెద్దవాడు అయిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా ధర్మం, ఇవన్నీ తండ్రి నేర్పిస్తాడు. ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. ఎందుకంటే ప్రపంచానికి తల్లి పరిచయం చేస్తే ప్రపంచాన్ని తండ్రి పరిచయం చేస్తాడు. సో ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇద్దరూ గురువులే. అందుకని మాతాపితృభ్యాం నమః అని మొట్టమొదట వందనం చేయవలసింది తల్లిదండ్రులకే. నీకు గురువున్నా కూడా తల్లిదండ్రులకు వందనం చేసిన తర్వాత చెప్తారు కదా, అదేంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. మూడవ స్థితిలో ఆచార్య గారు వస్తారు. అవును, అర్థమే. అయితే మూడోది నేను కలుపుతున్నా. నేను అంటే సరదాగా నాకు అప్పుడప్పుడు థాట్స్ వస్తాయని చెప్పాను కదా. మీరు అన్నారు కదా ప్రపంచానికి అని. నేను మూడో స్థానంలో ఎలాగో గురువు గారిని పెట్టాను కాబట్టి మూడో లైన్ నేను మీ మాటలకు కలుపుతున్నా. జీవితాన్ని పరిచయం చేసేది గురువు గారు. నేను నవ్వుతూ చెప్పినా ఇంకా సీరియస్నెస్ ఉందనుకుంటున్నా.
జీవితాన్ని పరిచయం చేసేటటువంటి వాడు గురువు కాదు. గురువు అన్నది అది ఆలోచించాలి. గురువు పరిచయం చేసేది ఏంటంటే నువ్వెవరో అన్నది తెలియజేసుకోవటానికి, నిన్ను డిసెక్ట్ చేసుకోవటానికి కావాల్సినటువంటి విషయాన్ని గురువు అందిస్తాడు. గురువు ప్రధానంగా చేసేది ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం. ఎందుకంటే మనం ఎవరో మర్చిపోయాం. ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు చేసేవాడు గురువు. నీకు గుర్తు చేస్తాడు, ఒరే నువ్వు అనుకునే నువ్వు కాదురా, నువ్వు పడే బాధలన్నీ కూడా అవి నీకు సంబంధించినవి కాదు, నీ స్వభావంలోంచి, నీ కర్మల్లోంచి, నీ ఇంతకు ముందు చేసుకున్నటువంటి వాటికి ఫలితాలుగా ఇప్పుడు వస్తున్నాయి. అసలు నువ్వు వేరు, దానికి కావాల్సినటువంటి జ్ఞానం వేరు అనేటటువంటి అందించేటటువంటి గురువు. ఇందులో భాగంగానే మనం గురువు గారి దగ్గరికి చేరినప్పుడు మనకున్న కోరికలన్నీ గురువు గారి ద్వారా తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆయన పోనీలే వీడు బాగుపడతాడులే, ఈ 2 తీరితే అన్న 3వ దానికి వస్తాడులే వాడు అసలు దానికి అనేటటువంటి ఒక ఉద్దేశంతో సరే ఏదో ఆయన గురువు అనుగ్రహం అంటే ఏమిటంటే నీ కోరికలో గనక ధర్మం ఉంటే గురువు దానికి తన బలాన్ని అందిస్తాడు. తన బలాన్ని అందించడం వల్ల అది నీకు ధర్మంగా ఉండి నీకు నీ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది అని అంటే అందులో నీకు అది నీకు నెరవేరుతుంది. లేకపోతే నువ్వు ఎంత గురువు గారి చుట్టూ తిరిగినా, గురువు గారికి గుమ్మడికాయలు ఇచ్చినా, గురువు గారికి ఏమిచ్చినా నీకు అది ఫలించదు. ఎందుకు అంటే అది నీకు మంచిది కాదు. అర్థమైంది. ఆల్మోస్ట్ భగవంతుడు కూడా అంతే అనుకుంటా. మనం మనకి మంచి కోరికలు, మనకి మంచి జరగని కోరికలు మనం కోరుకుంటే అవి జరగవు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కర్మ ప్రకారం మనకి ఏమైనా అనుభవించాల్సింది ఉంటే అవి వస్తూ ఉంటాయి. వాటిని తీసేయడు, వీడిది అనుభవిస్తే గానీ కొంత పోతుంది, వీడికి కర్మక్షాళన అవ్వాలి అని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పైన ఎక్కడో కూర్చొని ఆయన ప్రతి ఒక్కడికి ఆయన ఏమైనా కంప్యూటర్ లో ఒక స్ప్రెడ్ షీట్ వేసుకొని చూస్తూ ఉంటాడా? లేదండి. మనలోనే ప్రతి దానికి ఒక్కొక్క కేంద్రం ఉంటుంది. మనం గతంలో చెప్పుకున్న విశ్వప్రజ్ఞలతో మనం ఎలా న్యాసం చెందాలి అనేటటువంటి విషయాన్ని. సో అలా ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాలైన ప్రజ్ఞలతోటి మన శరీరంలో ఉన్నటువంటి అనేక కేంద్రాలతోటి ఒక అనుసంధానం ఉంటుంది. అలాగే ఈ జగత్తంతా నిండి ఉన్నటువంటి ఒకానొక తత్వం నేను అనేదైతే ఉందో అదే నేను అనేటటువంటి తత్వం మనలో కూడా నేనుగా ఉన్నది. అదే అసలైన నేను. ఆ అసలైన నేను గురించే మనం తర్వాత జ్ఞానయోగంలో భగవంతుడు ఇక్కడ చెప్పేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి విషయం అదే నేను చెప్పబోతున్నాను. లోపల మీరు వచ్చారు, బాగుంది, మంచి విషయం చెప్పారు. అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మామూలుగా మన సూర్యమండలంలో గురుగ్రహం చాలా పెద్దదని చెప్తారు. అది ఉన్నటువంటి ప్లేస్మెంట్ ఎలాంటిదంటేట ఆ సూర్యమండలాన్ని ఒక బ్యాలెన్స్ స్టేట్ లో ఉంచుతుంది అని కూడా మనకి సైన్స్ పరంగా కూడా చెప్తారు. అంటే గురువు అంటే పెద్దది అని కూడా వస్తుంది. అంటే బాగా మామూలుగా మనుషుల్లో అయితే గురువు అంటే నీకు మార్గదర్శకం. గురుగారు ఇటు వెళ్ళాలండి అంటారు. అంటే ఆ అవతల వాడిని నువ్వు గురువుగా భావించావు, వాడు నీకు మార్గం చూపిస్తాడు, నువ్వు వెళ్లాల్సిన ఎటు వెళ్లాలో చూపించేటటువంటి వాడు కాబట్టి వాడిని గురుగారు అని పిలుస్తాం. అలాగే మనలో గూగుల్ ఉందనుకోండి, గూగుల్ చూడండి వాళ్ళు ఆ సౌండింగ్ ఎలా పెట్టారో నాకైతే. మనకి గూగుల్ అనేటటువంటిది కూడా మనకు మార్గదర్శకం చేస్తూ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ మనం పెడతాం, గూగుల్ మ్యాప్స్ కూడా మనకు గురువే. ఎందుకంటే నీకు దారి చూపిస్తుంది కాబట్టి. ఆ దారి ఎటు చూపించాలి? నీకు వెలుగు వైపు చూపించాలి. అంటే నువ్వు వెళ్లాల్సిన మార్గం. ఏదేదో సినిమాలో ఒక రాధా ఇద్దరు కృష్ణుడు సినిమాలో కమల్ హాసన్ గుర్రం ఎక్కి చేజింగ్ చేస్తుంటే గుర్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అంటాడనమాట, సరే నువ్వు హీరో అన్నవాడికి హెల్ప్ చేయాలి, ఇట్లా ఇబ్బంది పెట్టకూడదు అని. అట్లాగే ఏదైనా మనకు మ్యాప్ అనేటటువంటిది ఏది మనకు హెల్ప్ చేయాలి అంటే నిన్ను వెలుగు వైపు దారి చూపించాలి. వెలుగంటే నీలో ఉన్నటువంటి నిరంతరము నిన్ను వెలిగిస్తున్నటువంటి ఒకానొక తత్వంలో వైపుకి నిన్ను మళ్లించాలి. నువ్వేమనుకుంటున్నావు? నీ చుట్టూ నువ్వు వెలుగు స్వరూపుడు అయినా కూడా నీ చుట్టూ చీకటి ఉందనుకొని రకరకాలైనటువంటి భావాలతోటి మనం బందీకృతులం అయిపోయి ఏం చేయాలో తెలియక బాధలు పడుతున్నాం మనం. 2012లో ఇట్లా ఒకసారి ఇట్లా గురువు గురించి ఆలోచిస్తుంటే రకరకాల భావాలు వచ్చి కొన్ని వాక్యాలుగా నేను రాసుకున్నాను. నిజం చెప్పాలంటే ఈ వాక్యాలే నన్ను టోరీలోకి ప్రవేశింపజేసినాయి 5 సంవత్సరాల క్రితం. వీటి గురించి నేను ఫస్ట్ టైం అప్పుడు మాట్లాడినవి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే మనం గురువు గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే గురువు అనేటటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి ధర్మాన్ని మనిషికి బోధించి జ్ఞానాన్ని అందించి నీవెవరో నీకు గుర్తు చేసేవాడు గురువు. ఎందుకంటే మనం మర్చిపోయాం కాబట్టి నువ్వేదో నీకు గుర్తు చేస్తాడు.
జ్ఞానాన్ని బోధించేవాడు గురువు, దైవం వైపు నడిపించేవాడు గురువు, సమర్పణ చెందిన వాని సమస్త భారము వహించేవాడు గురువు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. సమర్పణ చెందటం అంటే గురువుగారి దగ్గర నుంచి మనం ఏదైనా ఒక వాక్యం కానీ లేదైనా ఒక ఉపదేశం కానీ ఇలా చేయండి అని మనకు చెప్పినప్పుడు దానిలో మళ్ళీ మన సొంతవి చేర్చకుండా దానికి పూర్తిగా సమర్పణ చెంది, శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అంటాడు కదా భగవద్గీతలో మొట్టమొదట. నేను నీకు సమర్పణ చెందుతున్నాను, నాకు మార్గం తెలియట్లా, కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, ఇప్పుడు నేనేం చేయాలి, నేను నీకు శిష్యుడు, నువ్వు నాకు చెప్పు అని అన్నప్పుడు అర్జునుడు శిష్యుడుగా అలా అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత బాధ్యత తీసుకొని ఆయన కావలసిన జ్ఞానాన్ని బోధించి కృష్ణుడి చేత మరి తప్పటడుగులు అంటే తప్పుగా మరి ఎమోషనల్లోకి వెళ్ళిపోయి యుద్ధం మానేయకుండా చేశాడు చూసారా, అది గురుతత్వం అంటే. అరిషడ్వర్గాల నుంచి కాపాడేవాడు గురువు, అమృతత్వాన్ని ప్రసాదించేవాడు గురువు. అమృతత్వం అంటే గురుగారింట్లో ఏమైనా అమృతం ఉంటుందండి, మాకు వెళ్ళంగానే ఒగ్గినడు పోస్తారు, కాదు. మృతత్వము లేనటువంటి స్థితి అంటే నేను చచ్చిపోతాననే ఒకటటువంటి భావంలో నుంచి ఒరే నువ్వు చచ్చిపోవురా, నువ్వు ఎప్పుడూ నిరంతరం ఉండేటటువంటి ఒకానొక జీవతత్వానివి, ఇవాళ ఈ శరీరంలో ఉన్నావు, ఈ శరీరం వెళ్ళిపోయినా నువ్వు ఉంటావురా, అది నీకు తెలియదు కాబట్టి ఇన్ని బాధలు పడుతున్నావు అనేటటువంటి స్థితిలోకి నిన్ను తీసుకువెళ్ళేటటువంటి వాడు గురువు. అది అమృతత్వాన్ని ప్రసాదించడం అంటే. తాను బ్రహ్మమై కృష్ణుడికి బ్రహ్మత్వానికి అనుగ్రహించేవాడు. తాను బ్రహ్మమై అంటే తాను బ్రహ్మము అనేటటువంటి స్థితికి అనుసంధానం చెంది నిరంతరం ఆ స్థితిలో ఉండి, దానికంటే తక్కువ స్థితిలో ఉండి దాన్ని మర్చిపోయినటువంటి నిన్ను కూడా ఆ స్థితికి చేర్చగలిగినటువంటి వాడు గురువు. జన్మ జన్మలకి వదలకుండా ఉండేవాడు గురువు. ఎన్ని జన్మలు ఎత్తినా మామూలుగా మనకి ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, మరి మా గురువు ఎవరో మాకు తెలియదండి అనిపిస్తుంది. చాలా జన్మలు మన గురువు ఎవరో మనకు తెలియదు. కారణం ఏంటంటే మన కోసం గురువు ఎదురు చూస్తున్నా కూడా మనం మన జీవితాల్లో మనకున్న కష్ట సుఖాల్లో మన సంసారాల్లో పడి గురువుని గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు ఆ గురువు మన కోసం ఎదురు చూస్తాడు. అందుకనే కొంతమందికి కొన్ని జన్మల్లో గురువు అనేటటువంటి వాడు చాలా క్విక్ గా దొరుకుతాడు, కొంతమందికి కొన్ని జన్మలకు దొరకడు. రకరకాల గురువుల్ని ప్రయత్నం చేసి ఆ గురువు అలాంటి వాడండి, గురువు అలాంటి వాడండి, రకరకాల కామెంట్లు కూడా మనం చేస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే గురువుని మనం వెతుక్కుంటాం, అది ఒక కారణం. కానీ గురువు మనల్ని వదిలిపెట్టడు, మనతోటి మనల్ని నడిపించటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. సత్య దర్శనం చేయించేవాడు గురువు. సత్యం అంటే ఏంటో చెప్తాడు. సత్యం అంటే ఎప్పుడూ ఉండేటటువంటి దాన్ని నీకు దర్శనం చేస్తాడు. అదే నీలో ఉన్నటువంటి నేను అనే తత్వం. అంధకారంలో వెలుగై దారి చూపుతాడు. జీవుల శ్రేయస్సు కాంక్షించేవాడు గురువు. ప్రేయస్సు కాదండో, ఇందాక చెప్పాను, ప్రేయస్సు కాదు. మనకి నచ్చినవి చేసి పెట్టేవాడు గురువు కాదు. నీకేది మంచిదో దాన్ని ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం సమర్పణ బుద్ధితోటి స్వీకరించి మన జీవితాల్లో గనక మనం ఆచరణలో గనక తెచ్చుకుంటే మనకి గురువు దగ్గర నుంచి కావాల్సినవన్నీ ఆ బ్లెస్సింగ్స్ అనేవి అందుతూ ఉంటాయి. మనకి ఏది మంచిదో అది జరుగుతూ ఉంటది, కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి. కానీ దాటగలిగేటటువంటి స్థిరత్వము, స్థైర్యము, ధైర్యము మనకి జీవితంలో అందుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. శిక్షణ, రక్షణ అందించేవాడు గురువు. అవసరమైతే మనం పొరపాట్లు చేస్తుంటే మనకు కలిగేటటువంటి దెబ్బలు ఉంటాయి చూసారా, ఏవో కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం, దానివల్ల కొంత మనకి నష్టం వస్తుంది, లేదంటే దుఃఖం వస్తుంది. వాటన్నిటిలోంచి మనకి శిక్షణ ఇస్తాడు, మనం అర్థం చేసుకోవాలని. అదే సమయంలో రక్షణ కూడా అందిస్తాడు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆ సమర్పణ బుద్ధి వల్ల, నీలో ఉన్నటువంటి ధర్మానుష్ఠానం వల్ల, నీలో ఉన్నటువంటి గురువుకి నీవు గురువు చెప్పినట్లుగా నడుచుకోవటం వల్ల నీకు రక్షణ అందిస్తాడు. దేవునికి జీవునికి అనుసంధానం కలిగించేవాడు గురువు. ఇందాక చెప్పాను కదా, జీవుడికి దేవుడికి పెళ్లి చేసేసి పౌరవిచ్చిన వారు అమ్మయ్య నా పని అయిపోయిందని పక్కకు తప్పుకుంటాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను మేల్కొల్పేవాడు గురువు. బోధ చేసి బాధ తీర్చేవాడు గురువు. సమస్త జగత్తు వ్యాపించి ఉన్నవాడు గురువు. గురువుగారు సమస్త జగత్తు ఎలా వ్యాపిస్తాడండి అంటే, గురువు నుంచి పనిచేస్తున్నటువంటి ఏ గురుతత్వం ఉందో అది అంతా వ్యాపించినటువంటి ఒకేనొక తత్వం. కాబట్టి అది గురువు నుంచి పనిచేస్తుంది. ఇంతమంది గురువులున్నా పనిచేసేది గురువు ఒక్కడే. అదే దైవత్వం, అదే సనాతనమైనటువంటిది, అది నిత్యమైనటువంటిది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞానమును పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు. దేవతలందరూ వశమై ఉండేవాడు గురువు. ఇందాక ఆవిడ చెప్పారు, భగవంతుడు వస్తే, గురువు వస్తే ఎవరికి నమస్కారం చేయాలి? గురువుకే నమస్కారం చేయాలి. ఎందుకు? అసలు భగవంతుడు అనేటటువంటి ఉన్నాడు, ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి అని చెప్పినవాడు గురువు. కాబట్టి సమస్త అరిష్టాలని నాశనం చేసేవాడు గురువు. మంత్రఛేదనం చేయగలవాడు గురువు. త్రిలోకాలను వశము చేసుకున్నవాడు గురువు.
త్రిమూర్తి స్వరూపుడు గురువు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం నమస్కరిస్తున్నాం. పరబ్రహ్మతత్వం కూడా గురువే. ఆ గురువే, ఆ పరబ్రహ్మతత్వమే నువ్వు అనుసరిస్తున్నటువంటి గురువు నుంచి పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మదర్శనం చేయిస్తాడు. ప్రజ్ఞ ప్రాణము అనేటటువంటి వాటిని స్థిరపరుస్తాడు. స్టెబిలైజ్ చేసేటటువంటి వాడు గురువు. ఒక మనిషిని మహాత్ముడిగా మలిచేటటువంటి వాడు గురువు. ఇన్నున్నాయండి గురుతత్వం అంటే. మనం మామూలుగా గురువుగారు, మా గురువుగారండి అని మనం మాట్లాడేస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు గురించి మాట్లాడాలంటే. మేము అనుసరించేటటువంటి గురు పరంపరలో మాస్టర్ ఈకే గారు, ఆయన గురువు గారు అయినటువంటి సివివి గారి గురించి ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్న వేస్తే అప్పటి వరకు అనేక రకాలైనటువంటి వేదాల్లో ఉన్నటువంటి అనేక వేద ధర్మ సూక్ష్మాలను కానీ రహస్యాలను కానీ అలా అలవోకగా పడుకొని కుర్చీలో కాలు మీద కాలేసుకొని అలా చెప్పినటువంటి ఆయన గురువు గారు అయినటువంటి మాస్టర్ సివివి గారి గురించి ఎవరైనా అడగంగానే అలా లేచి కూర్చొని అలర్ట్ అయిపోయి బాస్పెట్లు వేసుకొని అలా ఒక అలర్ట్ గా కూర్చునేవారట. ఎందుకు? ఆయన గురువు యందు ఆయనకు ఉన్నటువంటి సమర్పణ బుద్ధి. అది మనకి కనీసం మనం అలవాటు చేసుకున్నప్పుడు, అటువంటి స్థితిలోకి మన మనస్సు మెల్లిమెల్లిగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ గురుతత్వము మనలో మేల్కాంచి మనల్ని మనకి శ్రేయస్సు వైపు, వెలుగు వైపు నడిపించడానికి మనకి ఆ గురుతత్వం మనల్ని నడిపిస్తుంది. అలా గురుతత్వము జగత్తుకు వెలుగుదారిలో నడిపించడానికి, అంధకారంలో నుంచి బయటపడేయటానికి. అంధకారం అంటే ఏమిటి సార్, ఇంత వెలుతురుంది, మనం పూర్వకాలంతో పోలిస్తే మనం ఎన్నో రకాలైనటువంటి లైట్లు వేసుకుంటున్నాము, నియాన్ లైట్స్ వేసుకుంటున్నాము, అర్ధరాత్రి కూడా పట్టపగల్లాగా ఉంటుంది. ఇంకా చీకటి ఎక్కడదండి? చీకటి బయట లేదండి, మన మనసులో ఉంది. అజ్ఞానం అనేటటువంటి చీకటి మన మనసులో ఉంది. ఆ అజ్ఞానం అనేటటువంటి చీకటి పోవాలి అంటే జ్ఞానం అనేటటువంటి వెలుగు జ్యోతి మన లోపల మనం వెలిగించుకోవాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది పోతుంది. ఆ వెలుగు జ్యోతిని వెలిగించేటటువంటి వాడు గురువు. ఆయన పాపం వెలిగిద్దామని మరి దాన్ని ఏమంటారు, అగ్గిపుల్ల గీసో లేదంటే లైటర్ పట్టుకోనో ఆయన తిరుగుతూనే ఉన్నాడు. కానీ నీలో శ్రద్ధ ఏది? శ్రద్ధనే ఒత్తి వేసుకోవాలిగా, సమర్పణనే నూనె పోసుకోవాలిగా. నీ జీవితాన్ని ఒక దీపం చేసుకొని ఆయన ముందు పెడితే ఆయన వెలిగిస్తాడు. అప్పుడు అది నీ జీవితాన్ని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీకుంది. అది లేకుండా మనం ఏదో వెలిగిస్తారు కదా, చూసేద్దాం, ఏదో అయిపోతుంది మనకు లోపల, ఏమీ అవదండి. ఎన్ని జన్మలు గురువు చుట్టూ తిరిగినా కూడా గురువు చెప్పినటువంటి వాక్యాన్ని మనం శ్రద్ధగా పాటించకపోతే దానివల్ల ఏమీ జరగదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదన్నిటినీ ప్రపంచానికి తెలియజేసినటువంటి వారు వేదవ్యాసుల వారు. ఆయన తల్లి ఎవరండి? సత్యవతి. సత్యవతి అంటే సత్యమే వ్రతంగా కలిగినటువంటి ఆవిడ. ఎవరిలో అయితే సత్యవ్రతులై ఉంటారో వారందరిలో కూడా వేదవ్యాసం అనేటటువంటిది, ఈ మహర్షి అందించినటువంటి జ్ఞానం మనలో మేల్కాంచడానికి కావాల్సినటువంటి ఒక అవకాశం కలుగుతుంది. దానిని మనకి వెలిగించేటటువంటి వాడు గురువై ఈయనున్నా కూడా తత్వాన్ని మనకు అందించేటటువంటి నారద తత్వం, ఇవన్నీ మనకి రకరకాలుగా మన పురాణాల్లో అనేక రకాలుగా మనకు అందించారండి. వాటిని ఏమైందంటే వాటిని చదివి తెలుసుకునేటటువంటి ఓపిక, చదివి తెలుసుకునేటటువంటి జ్ఞానం, భాష మనలో కరువైపోవటం వలన సినిమాలు చూసి కొంత, ఎవడెవడో చెప్పినటువంటి విషయాలు, వీడు కామెంట్ చేసినటువంటివి, ఇవన్నీ మనలో అలా పేరుకుపోయినాయి. ఎంత మనం గొప్పగా చెప్పినా కూడా అవే గుర్తొస్తూ ఉంటాయి. ఆ సినిమాలో నారదుడు ఇలా చేశాడు, ఆ నిర్మలో ఈయన ఎలాట కదండి, ఆయన అలాట కదండి అని మనం మాట్లాడుకుంటాం. అది చాలా తప్పు. ముందు అలాంటి భావాలు మనలోంచి పోవాలి. దానికి ఈ గురు పూర్ణిమను వేదికగా చేసుకుని మనం గురువు గురించి, ఎంత గురువుని మనలో పెంచుకుంటే అంత మన నుంచి అజ్ఞానం పోవటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అజ్ఞానం, చీకటి పోతే వెలుగే ఉంటుంది, వెలుగు పోతే చీకటే ఉంటుంది. ఈ రెండు ఒకదాన్ని ఒకటి ఆక్రమించుకొని ఉంటాయి. ఎంతసేపు చీకటి పోతుందంటే వెలుగున్నంతసేపు చీకటి పోతుంది. మరి వెలుగు లేకపోతే ఉండేది చీకటే. ఇది మనం అర్థం చేసుకుంటే మనకు కనీసం కొంతన్నా మనకి ఉపశమనం కలుగుతుంది. కొన్ని విషయాలు వింటున్నప్పుడు, పెద్దలు చెప్తున్నప్పుడు, ఆ పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు, లేదంటే కొంతమంది పెద్దలు చెప్పినటువంటి వారి జీవితాల్లో వాళ్ళు ఎలా సాధన చేశారు, వాళ్ళు ఎలా అని వాళ్ళకి ఎలా అనుగ్రహం లభించింది అన్న విషయాలు మనం వింటున్నప్పుడు మనకు బాధ కనిపిస్తుంది. మనకు ఉండదేంటి ఇట్లా అని అనిపిస్తుంది. కారణం వాళ్ళు ఉన్నట్లు మనం లేం.
వాళ్ళు సమర్పణ చెందినట్టు మనం సమర్పణ చెందలా. అది లోపం ఏంటో మనం తెలుసుకోవాలి. మనలో మనం లోపం గుర్తించడం సాధనలో ఒక భాగం. మనం ఏం చేస్తాం, మనలో ఉన్న లోపం మనం గుర్తించాం, పక్క వాళ్ళలో ఉన్న లోపాన్ని మనం గుర్తించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఆ తత్వం ఏదైతే గురుతత్వం అనండి, ఈశ్వరతత్వం అనండి, ఈశ్వరతత్వమే శివుడిని గురువుగా చెప్తారు మనకి. శివాయ గురవే నమః. ఎందుకు? అన్నిటికంటే పెద్ద తత్వం, మూలతత్వం ఏదైతే ఉందో దాన్ని శివతత్వంగా చెప్తారు. దిగొస్తే ఒక తత్వంగా చెప్తారు, నీలోకి వస్తే ఒక తత్వంగా చెప్తారు. ఒకటే. పెద్ద ట్యాంకులో ఉన్న నీళ్లు నీ గ్లాసులోకి వచ్చినప్పటికీ రకరకాలుగా ఉంటాయి. అందులో నువ్వు ఇంకేదైనా చెత్త పడేసుకున్నావు అంటే చెత్త కలిసిన నీళ్ళు అయిపోతాయి. మన బ్రతుకులన్నీ అలాగే అయిపోయినాయి. దానిలోంచి మనం బయటపడాలి. కాబట్టి ఇలాంటి ఈ గురు పౌర్ణమి రోజుని మనం గురువు అందించినటువంటి విషయాన్ని కానీ, వేదవ్యాసుల వారు చెప్పినటువంటి ఒక చక్కని విషయాన్ని, ఏదైనా ఒక చిన్న స్తోత్రం కావచ్చు, ఏదైనా ఒక పురాణంలో ఒక విషయమైనా కావచ్చు, దానిలో ఉన్నటువంటి దాన్ని మనం తెలుసుకొని దాని నుంచి మనం పొందగలిసినటువంటి జ్ఞానాన్ని మనం పొంది అందులోంచి మనం పొందవలసినటువంటి అనుభూతులను పొందుతూ ఉంటే మనకు కావాల్సిన జ్ఞానం మెల్లిగా వస్తుంది. భగవద్గీతలో మనం జ్ఞానయోగంలో మొదలు పెట్టడమే ఎందుకు మొదలు పెట్టాడో మనకు అర్థం కాదు. ఇమం వివస్వతే యోగం మనం చెప్పుకుందాం, మనం దీని గురించి చెప్పుకున్నాం వివరంగా. మనం తర్వాత ఇంకొక 3 అధ్యాయాలకు సంబంధించినటువంటి సారాంశం కూడా మనం చెప్పుకోవాలి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనమే ప్రాహ మను వృక్ష్వాకవే బ్రవేత్ అంటాడు. ఎందుకు చెప్పాడు ఈ విషయం? సాంఖ్యయోగం చెప్పాడు, కర్మయోగం చెప్పాడు. ఇన్ని చెప్పి నేను సూర్యుడికి చెప్పాను అని చెప్పడం ఏంటంటే కృష్ణుడు గొప్ప చెప్పుకున్నాడు ఇక్కడ అని అనిపిస్తుంది. చాలా మంది ఎదిరేశాడు, ఇదేదో కల్పితం అండి, కృష్ణుడు అలా అనుండటానికి అవకాశం లేదు, అసలు భగవద్గీత అయిపోయింది కదా అని వస్తూ ఉంటుంది. కొన్ని నేను చాలా చదివాను కూడా. అలా ఎందుకు చెప్పాడు? అలా నాకు కూడా అనిపించింది. అలా ఎందుకన్నాడు ఆయన కృష్ణుడు అంటే? మరి ఈ చెప్పినటువంటి ఈ యోగం అనేటటువంటిది జ్ఞానము కర్మము, ఎటువంటి జ్ఞానం కావాలి, నువ్వు కర్మలు ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు కృష్ణుడికి అర్జునుడికి అందించినప్పుడు ఈ విషయం నీకు ఎలా తెలుసు? ఎందుకంటే ఎదురుగుండా ఉండి మనం ఒక విషయం చెప్తున్నప్పుడు, నలుగురు కూర్చొని ఉన్నారు, మనం ఒక విషయం చెప్తున్నప్పుడు వాళ్ళ మొహాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ వల్ల వాళ్ళకి ఎలా అర్థమైంది, కొత్త ప్రశ్న పుడుతోందా లేదా అన్నది తెలుస్తుంది కదా. అలా ఏమైనా అనిపించిందేమో, అవును ఇంత విషయం చెప్తున్నావు, ఇది కొత్తదా పాతదా అని ఏమన్నా అర్జునుడికి డౌట్ వచ్చినట్టుగా అనిపిస్తే, లేదు ఇది పాతదే, నేను ఒకప్పుడు ఇదే విషయాన్ని నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మరి ఇక్ష్వాకుకి చెప్పాడు, ఆయన మనువుకి చెప్పాడని చెప్పాడు. అంటే అర్జునుడికి అనిపించింది, నువ్వు నిన్న మొన్న వచ్చావు, నేను నీకెట్ట తెలుసు అన్నాడు. అసలు ఈ పర్టికులర్ విషయాన్ని గనక మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటే తర్వాత చెప్పబోయేటటువంటి భగవద్గీత విషయాలు మనకు అంత బాగా అర్థమవుతాయి. ఇక్కడి నుంచి మేజర్ థింగ్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఇప్పటి వరకు ఒక థియరీ అయిపోయింది. మనకి కాలేజీలో కెమిస్ట్రీను ఫిజిక్స్ ల్యాబొరేటరీస్లో థియరీ చెప్పిన తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రాక్టికల్ అనేటటువంటిది ల్యాబొరేటరీలో చేయిస్తారు. అంటే ఏదైతే నువ్వు అక్కడ నేర్చుకున్నావో ఇది మళ్ళీ నువ్వు ప్రాక్టికల్ చేయాలి, తెలిసినటువంటి విషయాన్ని. అలా ప్రాక్టికల్గా నువ్వు నీ జీవితంలోకి భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానాన్ని కర్మయోగంతో కూడి ఎలా నిర్వర్తించటం వల్ల నీలో ఉన్నటువంటి ఆ అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగి నీ కర్మలన్నీ కూడా యజ్ఞార్థమై 10 మందికి ప్రపంచానికి ఉపయోగపడతాయి అనేటటువంటి దానికి ఇక్కడ నాంది పడుతోంది. ఇక్కడతోటి గనక అనంగానే అవునా బావా నువ్వు చెప్పింది నిజమే, నేను ఒప్పుకుంటున్నాను, చలో నేను యుద్ధం చేసేస్తా, ఎవరిని చంపాలి, పద ఇద్దరం కలిసి బయలుదేరదాం అని గనక అర్జునుడు అన్నట్లయితే మిగిలిన భగవద్గీత ఉండకపోయి ఉండొచ్చు. ఇది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. మనం వచ్చే వారం వివరంగా మనం మాట్లాడుకుందాం. కాబట్టి మనం ముఖ్యంగా ఇవాళ మాట్లాడుకుంది వ్యాస మహర్షి యొక్క జన్మదినంగా మనం చేసుకునేటువంటి గురు పౌర్ణమిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో గురువు యందు ఎంతో శ్రద్ధ కలిగి సమర్పణ కలిగి, మరి మాకెవరూ గురువు గారు లేరండి అనేటటువంటి భావన ఉన్నప్పుడు భగవంతుడే గురువు. ఏ తత్వం అయితే జగత్తంతా నిండి ఉందో అదే గురువు. నేను అది కూడా నమ్మనండి అని అనుకున్నప్పుడు ధర్మం అనేటటువంటిది ఈ సృష్టిలో ఉంటుంది.
ధర్మం అనేటటువంటిది ప్రకృతిలో ఉంటుంది. ఆ ధర్మం అనేటటువంటిది నీలో ఉంటుంది. ఆ ధర్మమే గురువుగా నీ జీవితాన్ని నువ్వు సాధన చేయి. ధర్మంగా జీవించటానికి నువ్వు ప్రయత్నం చేయి. అధర్మం అనేటటువంటి దాన్ని నీ జీవితంలోకి తెచ్చుకోవద్దు. నీ చేతలో కానీ, మాటలో కానీ, భావంలో కానీ, నీ త్రికరణాల్లో ఎక్కడా కూడా అధర్మానికి చోటు ఇవ్వకుండా ధర్మం అనేటటువంటిది ఉంటుంది. నేను ఇంకొకటి ఎవడైనా సరే నా పట్ల ఏదైనా ప్రవర్తన చేసినప్పుడు నాకు ఎలా బాధ కలుగుతుందో, నాకు ఎలా నేను ఉద్వేగపడతానో, నాకు ఎట్లా నేను రకరకాలుగా బాధలు అనుభవిస్తానో, అలా నేను ఇంకొకటి ఎడల నేను అలా ప్రవర్తించొద్దు, ఇంకొకటి మనస్సును కానీ హృదయాన్ని కానీ నేను గాయపరచొద్దు అనేటటువంటి ఒక భావం కలిగి నీ చుట్టూ ఉన్నటువంటి జీవరాశులకి నీవు చేయగలిగినటువంటి సహాయం చేస్తూ, మనుషులకు కానీ ఏదైనా సరే నీ కార్యక్రమం నువ్వు ధర్మంగా నిర్వర్తించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ ధర్మమే నీకు గురువై నడిపిస్తుంది. అది కూడా నేను నమ్మనండి అంటే కృష్ణార్పణం, నేను చేయగలిగేది ఏం లేదు. భగవంతుణ్ణి నమ్మను, ధర్మాన్ని నమ్మను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే అప్పుడు అది జీవితం మనిషి జీవితం కాదు. మనిషి అనేటటువంటి వాడికి భగవంతుడు ఇంగిత జ్ఞానం అనేటటువంటి కామన్ సెన్స్ ఇచ్చాడు. నేనెవరు అనేటటువంటి తత్వం నీకు తెలుసు. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి సమస్త జీవరాశులు నీకు తెలుసు. వాటితో నువ్వు ఎలా ప్రవర్తించాలో తెలుసు. సింహం దగ్గరికి వెళ్ళి తొడగొట్టావంటే ఏమీ ఉండదు నీకు. ధర్మం అనేటటువంటిది సింహం లాంటిది. దాని ముందు నువ్వు తొడగొట్టి నువ్వెవరు అని అన్నావంటే నువ్వు తాత్కాలికంగా విజయం లభించవచ్చు, కానీ శాశ్వతంగా గెలిచేది ధర్మం అని గుర్తుపెట్టుకోవాలి. అది చెప్పటమే మనకి మహాభారతం కానీ, రామాయణం కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి వాంగ్మయంలో మనకిచ్చినటువంటి విషయం. ధర్మో రక్షతి రక్షత అని ఎందుకు చెప్పారంటే, ధర్మం ఏది ధరిస్తే నువ్వు రక్షింపబడతావో అది ధర్మమో, నిన్ను నిరంతరం కాపాడుతూ ఉంటుంది అని చెప్పేటటువంటిదే మనకి మన వాంగ్మయం. అటువంటి ధర్మాన్ని గురువుగా చేసుకుని నీ జీవితంలోకి వెళ్ళు. అది నిన్ను నడిపిస్తుంది. లేదు నేను పలానా గురువుని ఫాలో అవుతున్నాను, ఆ గురువు యందు నువ్వు సమర్పణ చెంది ఉండు. లేదు భగవద్గీత నాకు గురువు అండి అనుకుంటావా, చాలా సంతోషం, అందులో చెప్పింది నువ్వు చక్కగా ఆచరణ యోగ్యంగా నీ జీవితంలోకి తెచ్చుకో. ఇవన్నీ నిన్ను నడిపిస్తాయి. నిన్ను నడిపించేవాడు గురువు. చివరికి ఎక్కడ తీరుస్తాడు? జీవుడు అనేటటువంటి నిన్ను నీలోనే ఉన్నటువంటి దైవం అనేటటువంటి నేనుతోటి మీ ఇద్దరికి అనుసంధానం చేస్తాడు. గురువు నీలోనే ఉంటాడు, నువ్వు నీలోనే ఉంటావు, దైవం నీలోనే ఉంటాడు. ఈ మూడిటికి కలిగే అనుసంధానమే నిజమైనటువంటి గురు పౌర్ణిమ. ఎందుకంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఈ మూడు ఒక రకమైనటువంటి అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు మనకు పౌర్ణమి వస్తుంది అని చెప్తారు. ఇలా ఈ మూడు నీలోనే ఉన్నాయి. ఆ మూడు తత్వాలు నీలోనే ఉన్నాయి. వాటితో అనుసంధానం జరగటానికి కావాల్సినటువంటి చక్కటి అనుసంధానం మనకి ఈ గురు పౌర్ణమి నాడు సంభవిస్తుంది. కాబట్టి అందరూ ఈ గురు పౌర్ణమిని చక్కగా సద్వినియోగం చేసుకొని గురువు అనేటటువంటి తత్వంలోకి ఎదిగి ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖంగా ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.